హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి నెక్ బాగా ఈ విధంగా బ్లాక్‌గా అయిపోతూ ఉంటుంది కదా! అలాంటప్పుడు నేను ఈ ప్రిపేర్ చేసిన క్రీమ్ అప్లై చేసుకోవటం వల్ల మనకి ఓన్లీ ఒక 10 మినిట్స్‌లోనే మనకి నెక్ మీద ఉన్న బ్లాక్‌నెస్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. అదే విధంగాను ఆ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. ముందుగా క్రీమ్ ప్రిపేర్ చేసుకోవటానికి వంట సోడా తీసుకోండి, బేకింగ్ సోడా. అయితే బేకింగ్ పౌడర్ అయినా పర్లేదండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే తీసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్న తర్వాత ఏదన్నా బబుల్స్ అల్లే ఉంటే గనుక, ఉండలల్లే ఉంటే గనుక వాటిని మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. మ్యాష్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు టర్మరిక్ తీసుకోండి. పసుపు తీసుకోండి. కిచెన్‌లోనైనా పర్వాలేదండి. లేదా స్కిన్‌కి సంబంధించింది పసుపైనా పర్వాలేదు. టర్మరిక్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇవి రెండిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఆరెంజ్ పీల్ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండండి. లేదా దీని ప్లేస్‌లో పౌడర్ ప్లేస్‌లో రైస్ ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బియ్యపు పిండి, లేదా బేసన్ అయినా యాడ్ చేసుకోవచ్చు, శనగపిండి. ఇవి రెండైనా యాడ్ చేసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. ఇవి 2 కూడా మనకి స్కిన్‌ని వైట్‌నింగ్‌గా చేయటానికి, స్కిన్ మీద ఉన్న ట్యాన్‌ని రిమూవ్ చేసుకోవటానికి, బ్లాక్‌నెస్ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతాయి. నేను అయితే ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకున్నాను. ఆరెంజ్ పీల్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మనం యాడ్ చేసుకున్న బేకింగ్ పౌడర్ అండ్ టర్మరిక్, ఆరెంజ్ పీల్ పౌడర్ ఇవి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు తీసుకుంటున్నాను, మిల్క్. మనకి ఈ క్రీమ్‌కి సరిపడా పాలైతే తీసుకోండి, మిల్క్. అంటే ఒక 2 ఆర్ 3 టేబుల్ స్పూన్ అయితే పడతాయండి. మనం తీసుకున్న పౌడర్స్ క్వాంటిటీని బట్టి మిల్క్ అయితే తీసుకోండి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి క్రీమ్ అల్లే వస్తుంది కదా! అలా క్రీమ్ అల్లే వచ్చిన క్రీమ్‌ని మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా మనకి నెక్ బాగా బ్లాక్‌గా అయిపోతుంటుంది కదండీ! ఆ బ్లాక్‌నెస్ దగ్గర అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు ఉంచండి. 15 నిమిషాలు ఉంచిన తర్వాత నార్మల్‌గా వాటర్‌తో రిమూవ్ చేసుకోండి. ఈ విధంగా వీక్లీ 2 టైమ్స్ చేయండండి. వారానికి 2 రోజులు చేయండి. చేయడం వల్ల మనకి ఒక అటెంప్ట్‌లోనే మనకి, అంటే ఒక్కసారి అప్లై చేసుకున్న తర్వాత మనకి ఆ బ్లాక్‌నెస్ అనేది ఎక్కువగా బాగా బ్లాక్‌గా ఉన్న వాళ్ళకైతే గనక ఆ బ్లాక్‌నెస్ అనేది 2 వీక్స్, 3 వీక్స్‌కి రిమూవ్ అయిపోతుందండి. అయితే మనకి కొంచెం బ్లాక్‌నెస్ ఉన్న వాళ్ళకైతే గనక అప్పటికప్పుడు అనేది చక్కగా రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా మనకి ఏ ప్లేస్‌లో అయితే బ్లాక్‌నెస్ ఉంటుందో అక్కడ అప్లై చేసుకోండి. చక్కగా మన స్కిన్ మీద ఎక్కడైతే మనకి ఫీట్‌కి గానీ, హ్యాండ్స్‌కి గానీ, అండర్ ఆర్మ్స్ దగ్గర గానీ, అలా బ్లాక్‌నెస్ ఎక్కడైతే ఉంటే గనక ఎల్బోస్, ఆర్మ్స్ దగ్గర ఎక్కడైతే బ్లాక్‌నెస్ ఉందో అక్కడ చక్కగా అప్లై చేసుకోవచ్చండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే ప్రిపేర్ చేసిన క్రీమ్ కాబట్టి చక్కగా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలకు కూడా బ్లాక్‌నెస్ అనేది నెక్ దగ్గరే ఉంటుంది కదా! అక్కడ అప్లై చేసుకోండి. అప్లై చేసి చిన్న పిల్లలకైతే గనక ఒక 10 మినిట్స్ అయితే ఉంచితే సరిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.